హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు రీసెంట్ టైంలో చూసినట్టయితే మన గూగుల్ పేలో ఒక కొత్త అప్డేట్ అనేది వచ్చిందన్నమాట. రకరకాలుగా మాట్లాడుతున్నారు దీని గురించి. కొంతమంది ఇది ఓపెన్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఉన్న మొత్తం అమౌంట్ అంతా ఖాళీ అవుతుంది, కొంతమంది ఇది ఓపెన్ చేస్తే మీ మొబైల్లో ఉన్న ఫోటోస్ లీక్ అవుతుంది, అంతేకాకుండా చాలా రకాల రీల్స్ అవోటి వీడియోలు అనేది చేస్తూ ఉన్నారు కదా. అసలు అది నిజంగా ఏంటిది, ఏం కథ, అసలు ఎందుకు గురించి ఇచ్చిండు, ఏం కథ అని చెప్పేసి వీడియోలో ఈ రోజు మీకు కంప్లీట్ గా చెప్పబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా, క్లియర్ గా, డీటెయిల్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో బేసికల్లీ ఈ అప్డేట్ అనేది ఎందుకు వచ్చింది, ఏం కథ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కనుక ఒక పిల్లల లేకపోతే వేరే పర్సన్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నట్టయితే, మీరు క్లోజ్ గా ఉన్నట్టయితే వాళ్ళతోని, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలే తీసుకోండి, వాళ్ళకి ఎంతో కొంత మీరు డైలీ పాకెట్ మనీ అంటూ ఇస్తూ ఉంటారు కదా. సో మనకు ఆ ప్రాసెస్ అనేది లెంతీ అయిపోతుంది. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కడన్నా షాప్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఫోటో అనేది మీకు వాట్సాప్ లో సెండ్ చేయడం కానీ, సెండ్ చేసినప్పుడు మళ్ళీ మీరు దాన్ని ఓపెన్ చేసి ఆ ఫోటోని డౌన్లోడ్ చేసి మళ్ళీ దీంట్లో గూగుల్ పేలకు వచ్చేసి లేకపోతే ఫోన్ పేలకు వచ్చేసి స్కాన్ చేసి మీరు అమౌంట్ అనేది సెండ్ చేస్తూ ఉంటారు కదా. దానివల్ల ఆ పెద్ద కథ అనేది పెద్ద ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి అదంతా అవసరం లేకుండా డైరెక్ట్ గూగుల్ పే కూడా ఇవన్నీ అర్థం చేసుకొని డైరెక్ట్ ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది అనమాట. అదే మన పాకెట్ మనీ. మీ పిల్లలకి అనేది ఈ పాకెట్ మనీ అనేది అర్థమైపోయింది కావచ్చు మీకు వడ్డీ నడుతూనే. బేసికల్లీ మీరు దీంట్లో ఏం చేయవచ్చు అంటే డైరెక్ట్ ఒక లిమిట్ పెట్టేసి మీ పిల్లలకు ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 రూపాయలు ఇస్తారా మంత్లీ, లేకపోతే 2000 ఇస్తారా, ఆ విధంగా అయితే సెటప్ అయితే చేసి వాళ్ళు మీ అకౌంట్లోకి వెళ్ళి కొట్టుకునేటట్టు చేయొచ్చు అనమాట. అంతేకాకుండా పేమెంట్ కి మీ అప్రూవల్ కూడా సెటప్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్ ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్ మీరు లిమిట్ సెట్ చేసి ఇవ్వచ్చు, మంత్లీకి ఇంత అని చెప్పేసి నువ్వు ఖర్చు పెట్టుకోరాబాయ్ అని చెప్పేసి ఇస్తారు కదా, ఆ విధంగా ఇవ్వచ్చు. అంతేకాకుండా మీరు ఈ గూగుల్ పేకి మీ పిల్లలది అకౌంట్ అనేది లింక్ చేసి వాళ్ళు ఎక్కడ స్కాన్ చేస్తున్నా సరే మీరు దాన్ని అప్రూవల్ ఇచ్చేటట్టు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 500 ఖర్చు పెట్టారు అనుకోండి, మీకు అప్రూవల్ రిక్వెస్ట్ అనేది వస్తుంది, మీరు అది యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళకి అక్కడ పేమెంట్ అనేది జరుగుతుంది. ఆ విధంగానైతే సెటప్ అనేది వర్క్ అవుతుంది అనమాట. టోటల్లీ క్యాష్లెస్ గానైతే వర్క్ కావడం జరుగుతుంది అనమాట. ఇదంతా డిజిటల్ ప్రాసెస్ కాబట్టి అది ఏ విధంగా ఉంటుంది, ఏం కథ అని చెప్పేసి మీకు ఇప్పుడు ఈ ఆప్షన్స్ ద్వారా అయితే చెప్తాను. సో గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడనే మీకు కింద కనబడుతుంది అనమాట, పీపుల్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఆప్షన్లో పాకెట్ మనీ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఈ విధంగా దాన్ని ప్రెస్ చేసినట్టయితే మనకి యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే పాకెట్ మనీ గోస్ డిజిటల్ అని చెప్పేసి ఉంది. అంతేకాకుండా ఈ విధంగా చూస్తున్నట్టయితే మీకు అర్థమైపోవచ్చు. ఇక్కడ మనం డైరెక్ట్ చూడొచ్చు, సెటప్ పాకెట్ మనీ అండ్ యూపీఐ సర్కిల్ రిక్వెస్ట్ సమ్వన్ టు సెటప్ అని చెప్పేసి ఉందన్నమాట. సో మీరు ఒకవేళ మీరు పెద్దోళ్ళు అయితే మీరు ఈ సెటప్ అయితే చేసుకోవచ్చు, ఒకవేళ మీరు చిన్నోళ్ళు అయితే రిక్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెటప్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే మనం ప్రెస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎవరికైతే సెటప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట. వాళ్ళ లింక్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా యూపీఐకి సంబంధించి, ఆ నంబర్ అయితే ఇచ్చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి అయితే ఇస్తున్నా మీకు చూపెట్టనీకి. సో మీరు ఇట్లా నంబర్ అనేది కొట్టేసిన తర్వాత ఎవరికైతే మీరు సెటప్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో మీ పిల్లల నంబర్ అయితే కొట్టేసేయాలి. కొట్టేసిన తర్వాత నెక్స్ట్ మీకు లిమిట్ అనేది అడుగుతుంది. లిమిట్ సెట్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ అనేది సెట్ చేసుకోవడమే. నెక్స్ట్ వాళ్ళ ఫోన్ కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాళ్ళకి యాక్సెప్ట్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆ విధంగా యాక్సెప్ట్ చేసి అనుకోండి, సింపుల్ గా ఒక 2 మినిట్స్ కూడా పట్టది. నెక్స్ట్ నుంచి వాళ్ళు యూపీఐ పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే మీరు లిమిట్ అనేది సెట్ చేసిన అంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 చేస్తే 1000, లేకపోతే 5000 అంటే 5000. ఆ విధంగానైతే సెటప్ చేసి వాళ్ళకైతే ఇవ్వచ్చు అనమాట. మీరు మంత్లీ చేస్తారా లేకపోతే ఈ విధంగానైతే మీ ఇష్టం అన్నమాట. ఆ విధంగానైతే చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేది అందు గురించే వర్క్ అవుతుంది అనమాట. చాలా మంది దీని గురించి కథలుగా చెప్తారు కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మీకు సింపుల్ వేలో అర్థమైంది కావచ్చు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు డీటెయిల్ గా మొత్తం ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కావాలంటే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా మీరు కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కింద కామెంట్ కూడా చేయండి పార్ట్ 2 అని చెప్పేసి. నేనైతే వీడియో అయితే చేస్తాను అనమాట.